హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆనాటి కాలంలో కలియుగంలో ఏం జరుగుతుంది, అసలు కలియుగంలో మనుషులు ఎలాంటి కష్టాలు పడతారు, ఎలాంటి జబ్బులు పాలవుతారు, ఇన్ని వేల మంది కరోనా టైంలో ఎలా చనిపోతారు అనేసి మొత్తం అంతా కూడా ఆనాటి కాలంలోనే అతను రచించాడు, మొత్తం అంతా చెప్పాడు. ఇప్పుడు అవన్నీ కూడా ఈ యొక్క కలియుగంలో నిజమవుతున్నాయి. ఒక్కొక్కటి నేను చెప్పుకొని వస్తాను, మీరు స్పష్టంగా వినండి. అతను చెప్పింది ఏమంటే, అందరూ చల్లని మరిచి కళ్ళు అంటే మద్యానికి బానిస అవుతారు. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, సర్టెన్ టైం అప్పుడు మజ్జిగ అన్నంతో తినే వాళ్ళు ఇప్పుడు మందు లేకుండా ఏది కూడా తినడం లేదు. ఆల్మోస్ట్ అందరూ కూడా మద్యానికి బానిసైపోతున్నారు. అలాగే ముండ మోపులంతా కూడా ముత్తైదులాగా, అంటే ముండ మోసిన వాళ్ళకి గాజులు కానీ బొట్టు పూలు పెట్టుకోకూడదు కదా, కానీ ఇప్పుడు చనిపోయినా కూడా భర్త వాళ్ళ పూలు మళ్ళీ గాజులు మొత్తం అంతా కూడా మళ్ళీ పెళ్లి కానీ ఒక కూతురు లాగానే ఉంటారనమాట. కొన్ని విషపూరిత గాలులతో చాలా మంది చనిపోతారు అనేది కూడా జరిగింది. అంటే చాలా గ్యాసెస్ పేలి చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. ఒక అంటురాని రోగం వల్ల వేలాది లక్షలాది జనాలు చనిపోతారని కూడా చెప్పాడు. అది నిజంగానే జరిగింది. కరోనా వైరస్ వలన చాలా మంది, ఒక దేశమే కాదు చాలా దేశాలు సఫర్ అయ్యి చాలా మంది కూడా చనిపోవడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, అతను చెప్పుకొని వచ్చిన ప్రతి ఒక్కటి కూడా అతనికి జరుగుతూనే ఉన్నాయి. అందుకనే జరిగినట్టు ప్రతి ఒక్కటి కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి రచించిన ఆ యొక్క గ్రంథాల్లో ఉందనేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇతను నడిచినది ఉన్నది రెండు ప్రాంతాలు అనమాట. ఒకటి బనగానపల్లెలో రవ్వల కొండలు, ఇంకొకటి వచ్చేసి శ్రీ బ్రహ్మం గారి మఠం. ఈ రెండు పేర్లు చెప్తే ప్రతి ఒక్క పల్లె ప్రజలు గుర్తుపడతారు. ఎందుకంటే అతని యొక్క ఆ యొక్క కాలజ్ఞానం అలా రచించాడు కనుక. ఈ యొక్క శ్రీమద్ విరాట్ పోతులూరు జీవిత చరిత్ర అనేసి కూడా డ్రామాలు, అంటే పల్లెల్లో డ్రామాలు వేసి ఇతని గురించి వివరించడం, అలాగే ఇతని భక్తులు ఇతని గురించి చెప్పడం, మొత్తం అంతా కూడా ఈ యొక్క పెద్దగా ఈయన్ని దేవుళ్ళ కొలుస్తారు. ఎందుకంటే ఆయన ముందు జరిగేటివి కూడా కనుక్కున్నారు. ఆ పైవాడు ఎలా కనుక్కుంటాడు, ఇతను ఒక మనిషి రూపంలో ముందస్తు జ్ఞానం కలిగిన శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిగా అవతరించి ఈయన చనిపోలేదండి, సజీవ సమాధి అయ్యాడు. అంటే బ్రతికి ఉండగానే ఆయన సమాధిలోకి వెళ్ళి తన పైన ఒక కప్పు కప్పించారు. ఈయన మళ్ళీ చెప్పాడు, నేను మళ్ళీ కూడా కొన్ని సంవత్సరాల తర్వాత లేస్తాను, అప్పుడు ఈ యొక్క కలియుగం ఉండదు అనేసి. ఈయన చెప్పినటువంటిది ఒకటి, యాగంటి బసవన్న అందకంతు పెరిగి రంకె వేస్తాడు అన్నమాట. అంటే యాగంటి బసవన్ అంటే నందీశ్వరుడు, అందకంతు పెరుగుతూనే ఉన్నాడు. మనం చూస్తుంటే ఫస్ట్ కొన్ని ఇయర్స్ ముందు చూస్తే చిన్నగా ఉన్న నంది ఇప్పుడు రీసెంట్ టైం పెరుగుతూ ఉన్నది ఒకటి. అలాగే ఆంజనేయ స్వామి గట్టిగా కేక వేయడం వల్ల ఆ కేక శబ్దం విన్న ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా చనిపోవడం జరుగుతుందంట. ఇది కూడా జరుగుతూనే ఉంది, చనిపోతున్నారు. ఇంకా ఇదే కాకుండా ఆస్తి కోసం సొంత తమ్ముళ్ళని, సొంత అమ్మని, నాన్నని కూడా చంపడానికి వెనకాడలేదనమాట. ఇవి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఆవులు ఎద్దులతో పోయే బండ్లు మనము ఆనాటి కాలంలో చూసాం, ఓల్డ్ మన నాన్న కాలం, మన అవ్వల కాలంలో. కానీ ఇప్పుడు బైకులు, గాల్లో ఎగిరే ఏరోప్లాన్స్ మొత్తం, అంటే రకరకాల న్యూ యంత్రాలు, అంటే మిషన్స్, రకరకాల మిషన్స్ అనేటివి వస్తూ ఉన్నాయి. అవి కూడా మనం చూస్తున్నాం. ఆయన చెప్పినట్టు ప్రతి ఒక్కటి కూడా జరుగుతున్నాయి, అవే కాక నెరవేరుతున్నాయి కూడా. అలాగే వేప చెట్టు నుంచి కూడా ఈ యొక్క పాలు కారుతాయి అని చెప్పాడు. చాలా దగ్గర కూడా ఆ యొక్క వేప చెట్టు నుంచి పాలు కారడం కూడా జరిగిందన్నమాట. దొంగ స్వాములు చాలా మంది పుట్టుకొని వస్తారు, దొంగ స్వాములు కూడా చాలా మంది పుట్టుకొచ్చారు. వాళ్ళ అబద్ధాలు నమ్మి చాలా ప్రజలు కూడా మోసపోవడం జరిగింది. ఇంకా అలాగే చూసినట్టయితే ఈయన చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా శాసనంగా నిలబడుతుంది. ఈయనని నమ్మిన ప్రతి ఒక్క భక్తులు కూడా మంచిగా జీవిస్తూ ఉన్నారు. అలాగే చింత చెట్టుకు పూలు కాస్తాయని చెప్పాడు. చింత చెట్టుకు కూడా పూలు కాసే సమయం కొద్ది రోజుల్లో ఉంది. ఇలాంటివన్నీ కూడా తలుచుకుంటూ ఉన్నప్పుడు ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి మనకు గుర్తొస్తారు. ఈయన అసలు పేరు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అంటారనమాట. ఇతను ఆనాటి కాలంలోనే ఎన్నెన్నో, అంటే ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళి అక్కడ బోధనలు చేసేవాడు అనమాట. అంటే ఏం జరుగుతుంది ఫ్యూచర్లో ఇవన్నీ విన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆశ్చర్యపోయేవారు. చాలామంది సందేశం వచ్చి నిజాలో కాదు తెలుసుకోవడానికి ఇతనికి చాలా డౌట్స్ అడిగినప్పటికీ ఒకనొకప్పుడు కుక్క చనిపోయింది అనమాట. ఈయన
శిష్యుడు ఒక అతను ఉండాడనమాట. ఆ వెళ్ళే మార్గంలో వాళ్ళంతా చనిపోయిన కుక్కని చూసి స్మెల్ అనేసి దూరం వెళ్ళినప్పుడు ఈయన శిష్యుడు గురువు ఏం చెప్తే అది వినాలి కదా శిష్యుడు. అప్పుడు చెప్పాడు అది మీరు తినండి అంటే తినలేదనమాట. అలాగే శిష్యుడికి చెప్పినప్పుడు మహాఫలం అని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క కుక్క మొత్తం అంతా కూడా ఫలాలులాగా అంటే పండ్లులాగా, యాపిల్ పండు, మామిడి ఇలా పండ్లులాగా మారిపోవడం వలన ఆయన యొక్క భక్తి బయటపడింది అనమాట. అంటే ఈయనకి శక్తులు ఉన్నాయి, అలాగే జ్ఞానం ఉంది, ఈయన ఒక మేధావి, అలాగే ఒక శాస్త్రవేత్త, ఒక పేరు అనేది లేదనమాట, జ్ఞానవంతుడు అనమాట. తపస్సు ఈయనకి అంత శక్తి ఇచ్చింది అనేసి కూడా చెప్తూ ఉంటారు. ఇంతటి మహానుభావుడు సజీవ సమాధి అయ్యాడు. అలాగే ఈయన చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా ఈనాటికి నెరవేరుతుందంటే గన మనం ఇతన్ని ఇంకా ఎలా పొగడాలి అంటే, ఎలా మనసులో పెట్టుకోవాలంటే, ఒక దేవుడిలాగా కొలుస్తూ ఉన్నారంటే గన వాళ్ళు కొలచడంలో తప్పే లేదు. ఓం నమో శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రాయ నమః. ఒక కామెంట్ పెట్టి, లైక్ పెట్టి, షేర్ చేయండి.